వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కువగా ఫంక్షన్స్లో పెట్టే ఈ కీర్ని మనం ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుందండి. ఫంక్షన్స్లో చేసేటట్లు అదే చిక్కదనం, అదే ఫ్లేవర్, అదే టేస్ట్ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఈ కీర్ రావాలంటే ఈ ఫుల్ వీడియో చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. లోతుగా ఉండే ఒక పాత్రని తీసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాదం, జీడిపప్పుల్ని ముక్కలుగా కట్ చేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని ఇవి ఎర్రగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పుతో రుచి రైస్ని వేసుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత ఇందులోకి బాగా వేడి చేసిన పాలని 1 లీటరు వేసుకోవాలి. చల్లటి పాలు కంటే వేడిగా చేసిన పాలని వేసుకోవడం వలన వేగంగా కూడా మనకి పాయసం రెడీ అవుతుంది. ఈ పాలలో రుచి రైస్ బాగా ఉడికిన తర్వాత ఇందులోకి 3/4 కప్పు పంచదార, అలాగే 3 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్, 1 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడుతుంది. ఫ్లేమ్ తగ్గించేసుకొని ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని చల్లని పాలు వేసి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని ఉడికిన పాయసంలోకి కలుపుతూ వేయాలన్నమాట. అప్పుడు ఇది అలా ఉడుకుతూ 2-3 మినిట్స్లోనే చిక్కగా అవుతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వలన పాయసానికి మరింత రుచి, చిక్కదనం కూడా వస్తుంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మరీ చిక్కగా అయిపోకుండా ఈ విధంగా మనకి రావాలి పాయసం. కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. అందుకోసమే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చల్లగా అయినా సరే మరీ చిక్కగా అయిపోకుండా కరెక్ట్ స్ట్రక్చర్తో వస్తుందన్నమాట. మనం రెగ్యులర్గా తయారు చేసుకునే సేమియా పాయసం కంటే ఈ పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈ తేలికగా తయారు చేసుకునే ఈ స్వీట్ మీకు నచ్చితే లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.